అధికారులకు పోలీసులకే శిక్ష ఇస్తే విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి దిస్ ఇస్ సో అన్ఫేర్. చాలామంది ఈసారి శాసనసభలో కొత్త వాళ్ళం వచ్చినాం. మేమందరం కూడా ప్రజా ఆదరణతో వచ్చినాం. మా ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆదరణతో వచ్చిండు. ప్రజలకు ఏదో పని చేయాలనే విధంగా వచ్చినాం. మేము తప్పకుండా ప్రజా ఆదరణతో ఈరోజు ముందుకెళ్తున్నాం. రాబోయే ఇప్పుడే మా అన్న అనిల్ చెప్పినట్టు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో 99 to 100% మేము గెలుస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజల ఆదరణ పొంది వాళ్ళకి పని చేస్తూ మేము ఓట్లు అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు ఓర్వలేక మా పనితీరు చూసి భయపడి రేపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఎలా ఉంటుందో అనే విధిగా ఈరోజు దుర్భాషలాడడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన 18 నెలల్లో ఎన్ని మళ్ళీ చెప్తున్నా 24 గంటలు ఏదో విధంగా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు, తెలంగాణ సంక్షేమం గురించి. అదేవిధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కులగణన కానీ మన ఎస్సీ వర్గీకరణ కానీ అన్నీ కూడా ఎవరిని చేయనట్టు చరిత్రాత్మకమైన డిసిషన్స్ తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ మ్యాప్ను దేశంలో అందరూ గుర్తించే విధంగా పనిచేస్తుంటే ఓర్వలేక ఈరోజు ఈ పని చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి నాయకులు ఇన్నిసార్లు గెలిచి ఇన్ని పదవులు అనుభవించి ఈరోజు పదవులను కూడా లెక్క చేయకుండా వాళ్ళను దుర్భాషలాడుతున్నట్టే ఇది బాధాకరం. We as a first time MLAs, we are here to learn something from the seniors. Kani it's so unfortunate that we are seeing all this in just 18 months. So opposition ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వచ్చేసారి కూడా తప్పకుండా మేమే వస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ ప్రజల ఆదరణ ఉంది. కాబట్టి ఖబర్దార్ మీరు కేర్ఫుల్గా ఉండండి. మీరు ఎన్ని మొరబెట్టుకున్నా కూడా మళ్ళీ వచ్చేది మేము 3 నెలలు కాదు కదా, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మేమే ఉంటామని మీ ద్వారా తెలుపుకుంటూ అదేవిధంగా Subscribe us and press the bell icon for more interesting updates.